హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రాణి ఫుడ్ కోర్ట్. క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ వస్తుంది కదండి. మరి ఈరోజు క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ స్పెషల్గా నేను ఈ టూటీ ఫ్రూటీ వెనిలా ఫ్లేవర్ స్పాంజ్ కేక్ రెసిపీ షేర్ చేయబోతున్నానండి. ఈ కేక్ చేయడం చాలా ఈజీ అండి. అలానే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. అన్నీ ఇంట్లోనే అవైలబుల్ కూడా ఉంటాయి. ఇంకా ఎంత సాఫ్ట్గా ఉంటుందో మరి చెప్పక్కర్లేదు. మరి ఈ క్రిస్మస్కి ఇంకా న్యూ ఇయర్కి మీరు బేకరీ నుంచి కేక్ తేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని క్రిస్మస్ని ఇంకా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకోండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ ఈజీ స్పంజ్ కేక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు గ్రీన్ కలర్ టూటీ ఫ్రూటీని తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ కలర్ టూటీ ఫ్రూటీని తీసుకున్నాను. మీకు ఏ కలర్ ఇష్టం ఉంటే ఆ కలర్ టూటీ ఫ్రూటీ తీసుకోండి. ఇప్పుడు ఈ టూటీ ఫ్రూటీలో 1 టీ స్పూన్ వరకు మైదా వేసుకొని ఈ టూటీ ఫ్రూటీని అన్నిటిని బాగా కోట్ చేసుకోండి. ఇలా కోట్ చేసుకొని ఒక పక్కన పెట్టి వదిలేయండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక కేక్ టిన్ తీసుకున్నానండి. కేక్ టిన్ని బాగా ఆయిల్తో గ్రీస్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 6 ఇంచెస్ ఉన్న కేక్ టిన్ని యూస్ చేస్తున్నాను. నేను ఇక్కడ కేక్ టిన్ని గ్రీస్ చేయడానికి రిఫైన్ ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాను. ఇలా కేక్ టిన్ని ఆయిల్తో మొత్తం గ్రీస్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు మైదాని యాడ్ చేసుకొని ఇలా కేక్ టిన్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోండి. మీరు ఇలా మైదా ఎంత బాగా స్ప్రెడ్ చేసుకుంటే మీకు కేక్ అనేది అంత ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఎక్సెస్ మైదాని తీసేసి పారేయవచ్చు. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే దాన్ని కూడా యూస్ చేయొచ్చండి. నా దగ్గర ప్రెసెంట్ లేదు కాబట్టి నేను ఇలా మైదాతో కోట్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ కేక్ టిన్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టి ఉంచుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలో ఒక అరకప్పు వరకు గోరువెచ్చని పాలని యాడ్ చేసుకోవాలి. గోరువెచ్చని పాలలో 1 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. మీరు నిమ్మరసానికి బదులుగా వినిగర్ని కూడా యూస్ చేయొచ్చండి. అలాగే మీరు పాలు ఇంకా నిమ్మరసాన్ని స్కిప్ చేయాలి అనుకుంటే దీనికి బదులుగా 1/2 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి విస్కర్తో కలిపి ఒక 5 నిమిషాల పాటు ఇలానే వదిలేయండి. దీనివల్ల పాలు అనేవి సరిగా విరిగిపోతాయి. చూడండి, పాలు అనేవి పర్ఫెక్ట్గా విరిగాయి కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక అరకప్పు వరకు రిఫైన్ ఆయిల్ యూస్ చేయాలి. మీరు రిఫైన్ ఆయిల్కి బదులుగా బటర్ని కూడా యూస్ చేయొచ్చు. బటర్ యూస్ చేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ ఇంకా ఈ పాలు బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఇలా విస్కర్తో కలుపుకోవాలి. మీ దగ్గర హ్యాండ్ బీటర్ ఉంటే దాన్ని కూడా యూస్ చేయొచ్చండి. బట్ విస్కర్తో ఇలా 2 నుంచి 3 నిమిషాలు కంటిన్యూగా కలుపుకుంటే మీకు ఈజీగా మిక్స్ అయిపోతుంది. చూడండి, ఒక 2 నుంచి 3 నిమిషాలు మిక్స్ చేసుకున్న తర్వాత నాకు కన్సిస్టెన్సీ ఇలా ఉంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో ఒక 1.5 కప్ వరకు మైదాని యాడ్ చేసుకోవాలి. అలాగే 3/4 కప్ వరకు పౌడర్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇంట్లో ఉండే నార్మల్ షుగర్ని మిక్సీలో గ్రైండ్ చేసి యూస్ చేస్తున్నానండి. మీరు కనుక ఈ కేక్ని చాలా హెల్తీగా చేయాలి అనుకుంటే మీరు మైదాకి బదులుగా గోధుమ పిండిని కూడా యూస్ చేయొచ్చు. చూడండి, పౌడర్ షుగర్ని కూడా యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఇది లంప్స్ లేకుండా ఇలా ఒకసారి బాగా జల్లించుకోవాలి. మీరు ఎప్పుడు కేక్ చేసినా ఇలా పిండి అనేది జల్లించిన తర్వాతే తీసుకోండి. దీనివల్ల కేక్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా మొత్తం అంతా జల్లించిన తర్వాత ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని విస్కర్తో అయినా లేదా స్పాచులాతో అయినా లంప్స్ లేకుండా ఫ్రీ హ్యాండ్స్తో బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఫ్రీ హ్యాండ్స్తో కలుపుకోవాలి. మీకు బ్యాటర్ అనేది ఎక్కువగా థిక్గా అనిపిస్తే కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకొని రిబ్బన్స్ కన్సిస్టెన్సీకి వచ్చినంత వరకు కలుపుకోండి. మీరు ఈ స్టేజ్లో పాలకు బదులుగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఇలా అంతా మిక్స్ చేయడానికి నాకు ఇక్కడ 4 టేబుల్ స్పూన్ల వరకు పాలు అనేవి పట్టాయి. ఇలా లంప్స్ లేకుండా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/4 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేయాలి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే దీనికి బదులుగా యాలకుల పొడిని కూడా యాడ్ చేయొచ్చండి. దానివల్ల కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మళ్ళీ జల్లెడ పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, ఇంకా ఒక పించ్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఇంకా బేకింగ్ సోడా లేకపోతే దీనికి బదులుగా ఈనోని కూడా యూస్ చేయొచ్చండి. ఇలా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇంకా ఉప్పు వేసిన తర్వాత వీటిని కూడా ఒకసారి బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత వీటిని యాక్టివేట్ చేయడం కోసం 1 టీ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా కలుపుకోవాలి. చాలామంది బేకింగ్ పౌడర్ ఇంకా బేకింగ్ సోడా పిండి వేసినప్పుడే వేసేస్తారండి. బట్ పిండి వేసినప్పుడు వేసినా ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇలా లాస్ట్లో వేసి యాడ్ చేసుకొని కలుపుకుంటే మీకు కేక్ అనేది ఇంకా బాగా పొంగుతుంది.
చూడండి నేను ఇక్కడ పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకున్నాను. బేకింగ్ పౌడర్ ఇంకా బేకింగ్ సోడా వేసిన తర్వాత ఈ బ్యాటర్ని అనేది ఎక్కువసేపు ఇలా వదిలేయకూడదు. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బేక్ చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ కేక్ టిన్లోకి మొత్తం బ్యాటర్ని ఇలా యాడ్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం బ్యాటర్ని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎయిర్ బబుల్స్ లేకుండా ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత పైనుంచి మీకు నచ్చినట్టుగా టూటీ ఫ్రూటీతో అయినా డ్రై ఫ్రూట్స్తో అయినా ఎలా అయినా మీరు డెకరేట్ చేసుకోండి. నేను ఇక్కడ ఓన్లీ టూటీ ఫ్రూటీతో డెకరేట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ కేక్ని బేక్ చేయడానికి కుక్కర్ అనేది యూస్ చేస్తున్నానండి. ఇందులో ఉప్పు వేసి మీద స్టాండ్ పెట్టి ఒక 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్ని జాగ్రత్తగా ఈ కుక్కర్ లోపలికి పెట్టుకోవాలి. కుక్కర్ అనేది ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. చూడండి ఇలా కేక్ టిన్ని సెట్ చేసుకున్న తర్వాత కుక్కర్కి రబ్బర్ ఇంకా విజిల్ తీసేసి దీనికి ఇప్పుడు మూత పెట్టుకోవాలి. చూడండి నేను ఇక్కడ రబ్బర్ ఇంకా విజిల్ రెండు తీసేసాను. ఇప్పుడు ఈ కేక్ని ఒక 35 to 45 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బేక్ అవ్వనివ్వాలి. మీరు కావాలి అంటే ఒకసారి 30 to 35 మినిట్స్కి ఒకసారి టూత్పిక్తో గుచ్చి చెక్ చేసుకోవచ్చండి. బట్ నేను ఇక్కడ మీకు 40 మినిట్స్ తర్వాత కేక్ చూపిస్తున్నాను. నాకు ఇక్కడ కేక్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇది సరిగ్గా బేక్ అయిందో లేదో చూడడానికి నేను ఇక్కడ ఒక టూత్పిక్తో గుచ్చి చూపిస్తున్నానండి. టూత్పిక్ క్లీన్గా వస్తే మీకు కేక్ అనేది సరిగ్గా బేక్ అయిందని అర్థం. చూడండి నాకు టూత్పిక్ అనేది క్లీన్గా వచ్చింది అంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఇంకా మీరు టూత్పిక్ ఎప్పుడు గుచ్చి చూసుకున్నా సెంటర్కి గుచ్చి చూసుకోండి. ఎందుకంటే సెంటర్లో కుక్ అవ్వడానికి కేక్కి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఈ కేక్ని వేడి కుక్కర్ నుంచి తీసి బయట పెట్టుకోవాలి. కుక్కర్ అనేది వేడిగా ఉంది కాబట్టి కేక్ టిన్ అనేది ఇలా జాగ్రత్తగా పైకి తీసుకోండి. ఇప్పుడు ఈ కుక్కర్లో ఉండే ఉప్పుని మీరు బాక్స్లో దాచిపెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ బేకింగ్కి యూజ్ చేయొచ్చు. నేను ఒకే ఉప్పుని ఒక 10 నుంచి 15 సార్లు బేకింగ్కి యూజ్ చేశానండి. ఇలా బయటికి తీసుకున్న కేక్ని వెంటనే డిమాల్ట్ చేయకూడదండి. ఇది ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి డిమాల్ట్ చేసుకుంటే విరిగిపోతుంది. అందుకే ఇది కంప్లీట్గా చల్లనివ్వండి. నాకు ఒక 30 మినిట్స్ తర్వాత కేక్ అనేది కంప్లీట్గా కూల్ అయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను డిమాల్ట్ చేసుకుంటున్నాను. డిమాల్ట్ చేసుకోవడానికి ఫస్ట్గా ఇలా నైఫ్తో ఎడ్జెస్ అనేవి లూజ్ చేసుకోండి. లూజ్ చేసుకున్న తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టుకొని అప్ సైడ్ డౌన్ చేసుకోండి. ఇలా డౌన్ చేసుకొని కేక్ టిన్ని ట్యాప్ చేసుకుంటే మీకు కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి మనం బటర్ పేపర్ పెట్టకపోయినా కూడా కేక్ అనేది మనకి ఈజీగా వచ్చేసింది. మళ్ళీ అదే ప్రొసీజర్లో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. నాకు ఇక్కడ కేక్ అనేది సూపర్ సాఫ్ట్గా సూపర్ యమ్మీగా కుదిరిందండి. ఈ మెజర్మెంట్స్తో కనుక చేస్తే మీకు కేక్ అనేది ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా కుదురుతుంది. అస్సలు ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. ఇంకా కేక్ టెక్స్చర్ ఇంకా సాఫ్ట్నెస్ అంటారా, మీరే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. నేను ఇక్కడ కేక్ని మీకు కట్ కూడా చేసి చూపిస్తున్నానండి. చూడండి ఎంత సాఫ్ట్ ఇంకా స్పంజీగా కుదిరిందో. మీరు ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ మీకు అడుగుతారు ఎక్కడి నుంచి కొన్నామని, అంత బాగుంటుంది. ఈ రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అని క్లిక్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.